వారెవ్వా 2700 రూపాయలు పడిపోయిన బంగారం ధర కొనేలోపే భారీ షాక్. బంగారం ధరలు ఇటీవల కాలంలో భారీగా దిగొచ్చాయి. దీంతో చాలా మంది పసిడి ప్రేమికులు బంగారం కొనేందుకు రెడీ అయి ఉంటారు. కానీ ఇంతలోపే వారికి ఝలక్ తగిలింది. ఏంటి అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు దిగి రావడంతో గత వారం రోజులుగా పసిడి రేట్లు తగ్గుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు మాత్రం బంగారం ధరలు ఒక్కసారిగా షాక్ ఇచ్చాయి. పసిడి రేటు పైకి చేరింది. నేడు బంగారం ధరలు పరుగులు పెట్టింది. కొత్త రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్లో బంగారం ధరలు పైకి చేరాయి. మే 27న పసిడి రేటు పరుగులు పెట్టింది. బంగారం ధరలు ఒక్కసారిగా పైకి చేరాయి. వారం రోజులుగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్లు నేడు మాత్రం పరుగులు పెట్టాయి. ఒక్కసారిగా దూసుకుపోయాయి. ఈ క్రమంలో ఈ రోజు పసిడి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 22 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు 250 రూపాయల మేర పరుగులు పెట్టింది. 66,400 రూపాయల నుండి 66,650 రూపాయలకు చేరింది. 10 గ్రాములకు ఈ రేటు వర్తిస్తుంది. దీంతో బంగారం కొనేవారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అలాగే 24 క్యారెట్ల బంగారం ధరలను గమనిస్తే ఈ పసిడి రేటు కూడా 270 రూపాయల మేర పైకి చేరింది. నిన్న బంగారం ధర 72,440 వద్ద ఉండేది. అయితే ఇప్పుడు ఈ గోల్డ్ రేటు 72,710 రూపాయలకు చేరింది. 10 గ్రాములకు ఈ రేటు వర్తిస్తుంది. ఇంకా 18 క్యారెట్ల బంగారాన్ని చూస్తే ఈ పసిడి రేటు కూడా పైకి చేరింది. 200 రూపాయల మేర పరుగులు పెట్టింది. దీంతో ఈ గోల్డ్ రేటు 54,330 రూపాయల నుండి 54,530 రూపాయలకు చేరింది. ఈ గోల్డ్ రేటు కూడా 10 గ్రాములకు వర్తిస్తుంది. కాగా ఈ వారంలో చూస్తే బంగారం ధరలు భారీగా తగ్గాయి. మే 20న చూస్తే బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టాన్ని నమోదు చేశాయి. 24 క్యారెట్ల బంగారం ధర 75,160 వద్ద ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర అయితే 68,900 రూపాయల వద్ద ఉంది. అంటే అప్పటి నుంచి చూస్తే నిన్నటి వరకు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం ధర అయితే ఏకంగా 2,750 రూపాయల మేర పతనమైందని చెప్పుకోవచ్చు. ఇక 22 క్యారెట్ల బంగారం రేట్ అయితే 2,500 రూపాయలకు పైగా దిగొచ్చిందని చెప్పుకోవచ్చు. పైన ఇచ్చిన బంగారం ధరలకు జీఎస్టీ అదనంగా పడుతుంది. వస్తు సేవల పన్ను కలిపితే బంగారం ధరలు ఇంకా పైకి చేరతాయి. అలాగే జ్యువెలరీ తయారీ ఛార్జీలు కూడా ఉంటాయి. వీటిని కూడా కలుపుకుంటే అప్పుడు బంగారం ధరలు ఇంకా పైకి చేరుతాయి.